దేని గురించి మాట్లాడుకుందాం అనే విషయాలకు ఎవరికన్నా ఏమన్నా చెప్పగలరా? ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనే విషయం. కర్మ సిద్ధాంతం. ఓకే, ఇంకేమన్నా అమ్మా అమ్మా కర్మల గురించి. ఓకే, ఇంకెవరన్నా? ఓకే, కర్మ సిద్ధాంతం గురించి మంచి టాపిక్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, మొట్టమొదటి ప్రశ్న, ఇప్పుడు మనం ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అలానే కా అంటే కర్మ, ఖ అంటే కర్మ అనుకున్నాం. కర్మకి తేడా ఏంటి ఎవరికైనా తెలుసా? కర్మ అంటే ఏమిటి, కర్మ అంటే నా కర్మ అనుకుంటాం కదా. నా కర్మను నా కర్మ అంటాం. గట్టిగా కాని గట్టిగా ఒత్తి పలుకుతాం నా కర్మ. కర్మకి తేడా ఏంటి మనం చెప్పగలరా? కర్మకి కర్మ అంటే ఇప్పుడు చేసేటటువంటి దాన్ని కర్మ అంటారు. కర్మ అనేటువంటి పదం నిజంగా లేదు. కర్మ అనేటువంటి పదం లేదు, ఓన్లీ ఉంది కర్మ అనే పదం మాత్రమే. కానీ మనం తెలియకుండానే ఆ కర్మ అనేటువంటి కొత్త పదాన్ని సృష్టించాం. ఎందుకంటే కొంతమంది కవులు కూడా అసలు డిక్షనరీలో లేని పదాన్ని సృష్టిస్తారు. దానికి గొప్ప కవి ఎవరో తెలుసా? వేటూరి సుందరరామూర్తి. ఒక సినిమాలో అచ్చిక బుచ్చికలాడుకుందాం అంటాడు. అసలు అచ్చిక బుచ్చిక అనే పదం తెలుగులో లేదు. ఆయన అడిగారు, ఏంటి సార్ అసలు అచ్చిక బుచ్చిక అనే పదం తెలుగులో ఎక్కడ డిక్షనరీలో ఉందా అంటే, మనకు సమయానుకూలంగా కొత్త పదాలు సృష్టించబడతాయి, ఇది కూడా అంతేనా అంటారు. అదేవిధంగా కర్మ అనేటువంటి పదం లేదు. కాకపోతే కర్మ అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ప్రారంధ కర్మను అనుభవించేటప్పుడు దాన్ని కర్మ, నేను ఎప్పుడో చేసినటువంటి దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని చెప్పటాన్ని నా కర్మ అంటే ఇక్కడ రాసుంది. కాబట్టి ఈ కర్మని అనుభవించడానికి నా కర్మ అంటే ఇక్కడ రాసున్నటువంటి ఆ కర్మను నేను అనుభవిస్తున్నాను అని చెప్పడానికి నా కర్మ అంటాను. ఆ కర్మ అని చెప్తానికి ఏం కర్మ అంటే ప్రారంధ కర్మల గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రారంధ కర్మల గురించి మనం మాట్లాడేటప్పుడు ముందుగా 3 కర్మల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఆగామి కర్మ, రెండోది సంచిత కర్మ, మూడోది ప్రారంధ కర్మ. ఓకే, ఈ మూడింట్లోకి వెళ్ళబోయే ముందు అసలు కర్మ అంటే ఏమిటి? కర్మ లేదు, కర్మ అంటే ఏమిటి మనం చెప్పగలరా? అసలు మామూలు కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే చేసేటటువంటి పని, ఏదైనా సరే ఒక చేసినటువంటి పనులని కర్మ అంటే. ఓకే, అంటే అసలు కర్మ చేయకుండా మనిషి ఉండగలడా? నేనే కర్మ చేయను కాబట్టి నేను ముందు ఏమి అనుభవించాల్సినటువంటి అవసరం లేదు అనుకోవడానికి. అసలు మనిషి కర్మ చేయకుండా మనిషి ఉండగలడా? కర్మ చేయకుండా మనిషి ఉండగలడా అని వాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి. కర్మ చేయకుండా మనిషి ఉండగలడు అనేటటువంటి వాడు. కర్మ చేయకుండా మనిషి ఉండలేడు, ఎప్పుడు కర్మ చేస్తూనే ఉంటాడనే వాళ్ళ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అసలు కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. మనందరం మనం చెయ్యాలనుకున్నా చెయ్యకూడదనుకున్నా కూడా మనలో నుంచి కర్మ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు అనుకోకపోయినా సరే నీ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. నువ్వు అనుకోకపోయినా కూడా నీ ఊపిరితిత్తులు పనిచేస్తూనే ఉంటాయి.
నువ్వు అనుకోకపోయినా సరే నీ శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం కూడా తను చేయాల్సినటువంటి పని చేస్తూనే ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నా కూడా నీలో శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. అంటే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీలో కర్మ జరుగుతూనే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి. అంటే కర్మ నుంచి తప్పించుకోవడానికి ఎవ్వరికీ వీలు కాదు. ప్రతివాడు ప్రతి సమయంలో ఎల్లప్పుడూ కూడా కర్మ చేస్తూనే ఉండాలి అనేటువంటి ప్రాథమిక సత్యాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కర్మ అందరూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కర్మ 3 రకాలు అని చెప్పుకున్నాం. ఏంటి? ఆగామి కర్మ, తర్వాత రెండోది సంచిత కర్మ, మూడోది ప్రారబ్ధ కర్మ. ఈ 3 కర్మల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మీరందరూ కూడా అప్పటికప్పుడు జరిగేటటువంటి కర్మని ఆగామి కర్మ అంటారు. అప్పటికప్పుడు చేసేటటువంటి కర్మని ఆగామి కర్మ అంటారు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది ఆగామి కర్మ. ఈ నేను మాట్లాడుతుంటే మీరు అందరూ వింటూ ఉన్నారు, ఆగామి కర్మ. కొంతమంది నిద్రపోతున్నారు, అది ఆగామి కర్మ. అర్థం కావట్లా? కాబట్టి ఆగామి కర్మ అంటే అప్పటికప్పుడు జరిగేటటువంటి కర్మను ఆగామి కర్మ అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఈ ఆగామి కర్మల యొక్క ఫలితాలు అప్పటికప్పుడే వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు కర్మ చేస్తున్నాం, దాని ఫలితం మనకు వెంటనే వచ్చేస్తుంది. ఏమిటి? నేను ఈ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. మీరు వింటున్నది ఆగామి కర్మ. మీరు విన్నప్పుడు ఏమవుతుంది? దాని ఫలితం ఏంటి? నేను చెప్పేది మీరు వింటున్నారు, దాని ఫలితం ఏంటి? మీకు అది వినిపిస్తుంది, తద్వారా మీకు జ్ఞానం వస్తుంది. అంటే ఇప్పుడు ఆగామి కర్మ అంటే ఏంటో చెప్పాను, ఆగామి కర్మ అంటే ఏంటో మీకు తెలిసిపోయింది. అంటే అది ఫలం. అంటే ఆగామి కర్మ యొక్క ఫలం కొన్నిసార్లు వెంటనే తెలిసిపోతుంది, వెంటనే వచ్చేస్తుంది. దాని ఫలితం అనేది వెంటనే వచ్చేస్తుంది. అప్పుడే పండు పుట్టడం అయిపోతుంది, వెంటనే కోయటం కూడా అయిపోతుంది. అది వెంటనే వచ్చేటటువంటి ఆగామి కర్మ అంటే ఇప్పటికిప్పుడు చేసేటటువంటి పనిని ఆగామి కర్మ అంటారు. ఆ ఆగామి కర్మల యొక్క ఫలాలు, కొన్ని ఫలాలు వెంటనే వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్తే ఇప్పుడే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడాను, వెంటనే మీరు విన్నారు, వినగానే మీకు తెలిసిపోయింది. ఆ తెలిసిపోవడం అనేది ఆగామి యొక్క కర్మ ఫలం. అయితే ఈ ఆగామి కర్మ ఫలాలు, కొన్ని కర్మఫలాలు వెంటనే రావు. ఇప్పుడు కర్మ చేస్తే దాని ఫలితాలు తర్వాత ఎప్పుడో వస్తాయి. కొన్నిటికి ఇప్పుడు కనుక కర్మ చేస్తే, అంటే ఇప్పుడు పరీక్షలు రాస్తే దాని యొక్క ఫలితాలు ఎప్పుడో విడుదలైనట్టుగా ఇప్పుడు కర్మ చేస్తే దాని ఫలితాలు తర్వాత ముందు ఎప్పుడో వస్తాయి. అది ఎలా చేయాలంటే, ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మీరు టీ తోటలో టీ కోసే వాళ్ళని ఏమన్నా చూసారా? సినిమాలలో కానీ నిజంగా చూడకపోతే వాళ్ళు ఏం చేస్తారు? టీ కోస్తూ వెనక ఒక బ్యాగ్ ఉంటుంది, వెనక ఒక సంచి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఆ టీ ఆకుల్ని కోసి వెనకేసుకుంటారు, ఇట్లా వెనకేసుకుంటారు. అంటే ఏంటి? అదేవిధంగా మనం కూడా కర్మలను చేసి ఆ కర్మలను వెంటనే అనుభవించకుండా ఇట్లా వెనక ఒక సంచిలో వేస్తూ ఉంటాం. ఎప్పుడో అవి బయటకు, ఎప్పుడో తర్వాత ఎప్పుడో బయటకు వస్తాయి. కాబట్టి ఆ ఆగామి కర్మలను ఇప్పుడు చేసి ఇప్పుడే ఫలితాలు అనుభవించకుండా అవి ఒక దాచిపెట్టి తర్వాత ఎప్పుడో అనుభవించేటటువంటి కర్మలను ఏమంటారంటే సంచిత కర్మలు అంటారు. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, సంచిలో వేసుకునేటటువంటి కర్మలను సంచిత కర్మలు అంటారు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక కొండ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే గుర్తుండవు, కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ మూడింట్లో. కాబట్టి ఇట్లా సంచిలో వేసుకొని తర్వాత బయటికి తీసేటటువంటి కర్మల్ని సంచిత కర్మలు అంటాం.
ఈ సంచిత కర్మలు కూడా ఒకప్పుడు ఆగామి కర్మలే. ఆగామి కర్మ ఫలాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అప్పుడికప్పుడు అనుభవించే విధంగా, ఒకటి కొంతకాలం తర్వాత అనుభవించే కర్మ ఫలాలు ఇంకొకటి. ఈ సంచిత కర్మలు అంటే ఎప్పుడో చేశాం, కానీ ఆ కర్మ ఫలాలు ఇంకా అనుభవించలేదు, కాబట్టి మనం సంచిలో వేసుకున్నాం, తర్వాత ఎప్పుడో ఆ సంచిలో నుంచి బయటికి తీస్తాం. అంటే ఇంకా ఎట్లా చెప్పుకోవాలి అంటే, మీరు డబ్బులు సంపాదించారనుకోండి, పనిచేశారు, డబ్బులు వచ్చినాయి. డబ్బులు రాగానే కొన్ని డబ్బులు ఏం చేస్తాము, రాగానే ఖర్చు పెట్టేసుకుంటాం. కొంత ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాం, మిగతా డబ్బులు ఏం చేస్తాం, రాగానే డబ్బులు ఖర్చు పెడతాం, కొంత డబ్బులు మిగులుతాయి, ఏం చేస్తాం, ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసుకుంటాం. బ్యాంకులో వేసుకొని ఎప్పుడో ముందు అవసరం వచ్చినప్పుడు బ్యాంకులో తీసుకుంటాం. ఇది కూడా అంతే. ఆగామి కర్మల్లో కొన్ని కర్మలను ఇప్పుడే ఫలితం వచ్చేస్తుంది. ఆ ఫలితం కాకుండా కొన్ని కర్మ ఫలాలని బ్యాంకులో వేసుకున్నట్టుగానే, డబ్బులు మిగిలిపోయిన డబ్బులు బ్యాంకులో వేసుకున్నట్టే కొన్ని కర్మ ఫలాలని సంచిలో వేసుకుంటాం. ఈ సంచిలో వేసుకున్నటువంటి కర్మలు ఎప్పుడో బయటకు వస్తాయి. ఇది ఇంతవరకు అర్థమైందా? ఆగామి కర్మ అంటే ఏంటి, సంచిత కర్మ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ జన్మలో నువ్వేం చెయ్యవు, నువ్వు మాత్రం సత్యసంధుడిగా బ్రహ్మాండంగా ఆధ్యాత్మిక మార్గంలో రోజు ధ్యానం చేస్తూ చాలా మంచివాడిగా, పత్రిజీ ఎట్లా బతకాలో కదా అలానే బ్రతుకుతున్నాను, చాలా మంచివాడిగా బ్రతుకుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పత్రిజీ గారు, ఇందాక మనం చెప్పుకున్నాం రమణ మహర్షి, లేకపోతే ఆయన వివేకానంద, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళు కూడా కొన్ని కర్మ ఫలాలు అనుభవించారు. క్యాన్సర్ రూపంలో రమణ మహర్షి, గొంతు క్యాన్సర్ రూపంలోనేమో రామకృష్ణ పరమహంస, కిడ్నీ ప్రాబ్లమ్స్తోనేమో మన బ్రహ్మర్షి పితామహపతి. అయితే వాళ్ళు అంత గొప్ప ధ్యానులైనా కూడా వాళ్ళకి ఎందుకు ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయి అంటే, అది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలము అంటే, ప్రారబ్ధ కర్మ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి, ఎప్పుడో గత జన్మలో వాళ్ళు కర్మలు చేసి బ్యాంకులో వేసుకున్నారు కదా, ఆ కర్మలు బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఆ కర్మ ఫలాలని అనుభవిస్తున్నారు. దీన్ని ఏమంటారు అంటే ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ అంటే సంచిత కర్మల్లో నుంచి కొన్ని బయటికి వచ్చి దాన్ని అనుభవించడాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అర్థమైందా? ఇప్పుడు 3 రకాలైన కర్మ: ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఇంతవరకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత దాంట్లోకి మనం వెళ్ళిపోయాము. ఇంతవరకు అర్థమైందా? ఆగామి కర్మ అంటే ఏమిటి, సంచిత కర్మ అంటే ఏమిటి, ప్రారబ్ధ కర్మ. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. పత్రిజీ గారు ఆ శ్లోకాన్ని ఎప్పుడూ ఉపయోగిస్తారు. ఏమని? ఆ శ్లోకం ఎవరికైనా గుర్తుందా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ అంటే, జ్ఞానం గనక వస్తే ఆ జ్ఞాన అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి అని దాని అర్థం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ, జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే మనం ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్నామో మన కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? మనం జ్ఞానంతో ధ్యానంతో జ్ఞానం సంపాదిస్తే ఈ కర్మ ఫలాలని మనమేమీ అనుభవించాల్సిన అవసరం లేదు అని మనకు పైకి కనిపించేటటువంటి అర్థం. కానీ అది నిజమా? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ జ్ఞానం అనే అగ్నితో కనుక కర్మ కనుక దగ్ధమయ్యే పని అయితే
రమణ మహర్షి అని అంత క్యాన్సర్ని ఎందుకు అనుభవించాడు? తర్వాత రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ని ఎందుకు అనుభవించాడు? మన పత్రిజీ గారు కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఎందుకు బాధపడి, మనకు అనిపిస్తుంది బాధపడ్డా, కానీ ఆయన బాధపడ్డట్టుగా అనిపించి ఎందుకు బాడీ విడిచిపెట్టాడు? కాబట్టి మనము దాన్ని ఎక్కడో సరిగా అర్థం చేసుకోలేదు ఆ శ్లోకాన్ని అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కనుక మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. చాలామంది రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నారంటే, ఏమండి మీరు గొప్ప ధ్యానులు కదా, కొన్ని ఏళ్ల తరబడి ఆ విరూపాక్ష గృహలో ధ్యానం చేసినటువంటి గొప్ప ధ్యాని రమణ మహర్షి, అటువంటి మీకు ఈ క్యాన్సర్ రావటం ఏంటి? మీరు తగ్గించుకోగలరు కదా, కాబట్టి మీరు ఎందుకు తగ్గించుకోగలరు అని చెప్పి ఆయన అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడో తెలుసా? నేను తగ్గించుకోగలిగితే నా క్యాన్సర్ని నేను 5 నిమిషాల్లో తగ్గించుకోగలను, నాకు ఆ శక్తి ఉంది, నేను తగ్గించుకోగలను. కానీ నేను అనుభవించేదేంటి? ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మని ఎవ్వరు కూడా తప్పించుకోలేము, ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాల్సిందే, తప్పదు. ఒకవేళ నేను ఇప్పుడు తగ్గించుకున్నాననుకో, తగ్గించుకుంటా, కానీ నేను ఈ యొక్క ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి, ఈ ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి పుట్టాలి. అలా కాకుండా నాకు 2 అవకాశాలు ఇచ్చారు విశ్వం. ఏంటి? ప్రారబ్ధ కర్మని ఈ జన్మలోనే అనుభవించి జన్మరాహిత్య స్థితిని పొంది మోక్షాన్ని పొందటము అనేది ఒక అవకాశం. 2వ అవకాశం ఏంటి? మీరందరూ అడిగినట్టుగా నా క్యాన్సర్ని నా యొక్క ధ్యాన శక్తితో తగ్గించుకొని మీ ముందు నేను మామూలు రమణ మహర్షిగా మీకోసం బతికి సహజ మరణాన్ని పొంది మళ్ళీ ఈ ప్రారబ్ధ కర్మని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ చిన్నపిల్లవాడిగా పెరగాలి, మళ్ళీ యువకుడిగా పెరగాలి, మళ్ళీ పెద్దవాడిగా పెరగాలి, మళ్ళీ ఆశ్రమాన్ని స్థాపించాలి, మళ్ళీ నా జన్మంతా మళ్ళీ చేస్తూ ఉతకాలి. కాబట్టి ఏది మంచిది? నాకు ఈ జన్మలోనే 4 రోజులు ఈ ప్రారబ్ధ కర్మను కనుక అనుభవించి కనుక నేను దేహాన్ని వదిలేస్తే నేను మళ్ళీ పుట్టనటువంటి అవసరం లేకుండా మోక్షాన్ని పొందుతాను. కాబట్టి ఈ జన్మలోనే నేను మోక్షం పొందాలి అనేటటువంటి కాంక్షతో నేను ఈ ప్రారబ్ధ కర్మని అనుభవిస్తున్నాను అని చెప్పి ఆయన తన భక్తులకి చెప్పటం జరిగింది. అదే విషయం రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్తో ఉన్నప్పుడు కూడా అట్లా జరిగింది. అదే విషయం మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు కూడా అదే విధమైనటువంటి, అందుకనే డాక్టర్లు వచ్చినా కూడా డాక్టర్ని బయటికి నెట్టేసేసి ఎటువంటి లేకుండా ఆ ప్రారబ్ధ కర్మను వారు చక్కగా అనుభవించారు. అయితే అటువంటి జ్ఞాన ధ్యానంతో జ్ఞాన సిద్ధి పొందినటువంటి వాళ్ళు ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి, మనలాంటి వాళ్ళు ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి ఒక తేడా. వాళ్ళు ప్రారబ్ధ కర్మను ఎట్లా అనుభవిస్తారు, మనం ప్రారబ్ధ కర్మను ఎలా అనుభవిస్తాం అనేటటువంటి తేడా. ఏమిటి అంటే, ఇప్పుడు పత్రిజీ గారు కానీ బ్రహ్మర్షి రమణ మహర్షి కానీ లేకపోతే రామకృష్ణ పరమహంస కానీ వాళ్ళేంటి, ధ్యానం అనేటటువంటి సాధనంతో జ్ఞానం యొక్కటువంటి శక్తిని పొంది జ్ఞానం అనేటటువంటి అగ్నిని వాళ్ళు పూర్తిగా ఆ ధ్యాన శక్తిని, ఆ జ్ఞాన శక్తిని, ఆ దైవ శక్తిని వాళ్ళు కంప్లీట్గా పొంది ఉన్నారు. ఆ దైవ శక్తితో ఏదైతే ఆ వ్యాధి కలిగించేటటువంటి బాధను, మనం ఎందుకు క్యాన్సర్ వస్తే ఎందుకు బాధపడతాం, మనం ఆ బాధ మనకు తెలుస్తుంది. ఎవరికి పగవాడికి కూడా వద్దురా ఈ బాధ అనేటువంటి, అది ఏమి చేయలేదనుకోండి, మనల్ని ఏం బాధ పెట్టడం లేదనుకోండి, పుట్టుమచ్చ ఉంది, పుట్టుమచ్చ ఉంటుంది, ఏమైంది, మనల్ని ఏం బాధ పెట్టడం లేదు కదా. అందరికి ఒక్కొక్కడికి ఒక్కో చోట పుట్టుమచ్చ ఉంటుంది.
కొంతమందికి పులిపిరి ఉంటుంది. పులిపిరి కూడా ఒక రకంగా క్యాన్సర్ లాంటిదే. కానీ పెద్ద పులిపిరి ఉందనుకోండి, మనం దాని గురించి ఏం ఆలోచించాం. ఎందుకు ఆలోచించాం? అది మనల్ని ఏం బాధపెట్టడం లేదు కాబట్టి ఒక పుట్టుమచ్చ కానీ, ఒక పులిపిరి కానీ, లేకపోతే ఒక్కొక్కళ్ళకి ఏదో ఏలి మీద చేతి మీద ఏలి మీద ఏదైనా చిన్న చిన్న కురుపు లాంటిది మనల్ని బాధ పెట్టదు. కాబట్టి మనం దాని గురించి పట్టించుకోం. కానీ క్యాన్సర్ వస్తే ఎందుకు అది మనల్ని బాధపడుతుంది కాబట్టి. కాకపోతే ఆ క్యాన్సరే నిన్ను బాధ పెట్టకపోతే నువ్వు దాని గురించి పెద్ద బాధపడవు. నేనేం చేయట్లేదు కదా, ఉంటే ఉన్నాయి. అదేవిధంగా మనకి అంత జ్ఞానము, ఆ ధ్యానంతో మనకి అంత జ్ఞానం మనం పొందలేదు కాబట్టి ఆ క్యాన్సర్ వల్ల కానీ, ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల కానీ మనకొస్తే చాలా బాధపడతాం. కానీ అదే రమణ మహర్షికి కానీ, బ్రహ్మర్షి పత్రిజీకి కానీ, రామకృష్ణ పరమహంసకి కానీ వస్తే ఆ ధ్యాన శక్తితోటి, ఆ జ్ఞాన శక్తితోటి, ఆ దైవ శక్తితోటి వాళ్ళు బాధలకు అతీతులుగా మారిపోతారు. వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది, కానీ మనం పడినట్టుగా వాళ్ళు బాధపడరు. కానీ చూసేవాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో వీళ్ళు ఎంత బాధపడుతున్నారు అని చెప్పి. కానీ వాళ్ళు ఆ బాధని అనుభవించే స్థితికి. అంటే ఏంటి? ఈ జ్ఞానం అనేది వాళ్ళకి క్యాన్సర్ ఉన్నా కూడా ఆ క్యాన్సర్ చేసేటటువంటి బాధకి వాళ్ళు గురికారు. అంటే ఏంటి? ఈ జ్ఞానం అనేటటువంటి అగ్ని ఆ కర్మ ఫలమైనటువంటి బాధను ఏం చేస్తుంది? దగ్ధం చేస్తుంది. కర్మ ఫలాన్ని దగ్ధం చేయలా, కర్మఫల అనుభవం ఏంటి? బాధ. క్యాన్సర్ ప్రాబ్లం కాదు ఇక్కడ, క్యాన్సర్తో వచ్చేటటువంటి బాధ ప్రాబ్లం. ఆ క్యాన్సర్తో వచ్చే బాధను కనుక దగ్ధం చేశామనుకో, క్యాన్సర్ ఉన్నా ఏం పర్లేదు. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటే ఆ జ్ఞానం అనేటటువంటి అగ్ని ఆ కర్మ క్యాన్సరు, కర్మ ఫలం బాధ, కాబట్టి ఆ కర్మ ఫలాన్ని దగ్ధం చేస్తుంది. అందుకని వాళ్ళు క్యాన్సర్ వచ్చినా కూడా ఆ బాధను అనేది వాళ్ళు అధిగమించగలిగినటువంటి శక్తి జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా వాళ్ళు పొందారు. అందువల్ల కాబట్టి వాళ్ళు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అని అంటే అర్థం ఏంటంటే ఇది. ఈ రకంగా మనం కూడా ఆ స్టేజ్కి కనుక మనం వెళ్ళగలిగినప్పుడు మనం కూడా ప్రారబ్ధ కర్మలు మనకు వచ్చినా కూడా ఆ ప్రారబ్ధ కర్మలను అనుభవించేటటువంటి శక్తిని మనం పొందటానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది అంటే మీరు ధ్యానం చేస్తే మరి ఆరోగ్యం బాగుపడుతుంది అంటే బాగుపడతాయి, కొన్ని ఆరోగ్యాలు బాగుపడతాయి. ఎప్పుడు బాగుపడతాయి? అవి ప్రారబ్ధ కర్మలు కాకుండా ఉన్నప్పుడు. అది ప్రారబ్ధ కర్మలు అయితే నువ్వు అది విశ్వం ఏం చేయలేదు, నువ్వు అనుభవించాల్సిందే. అయితే జ్ఞానం ఉన్నవాడు అనుభవించడానికి, జ్ఞానం లేనటువంటి వాడు అనుభవించడానికి తేడా ఉంది. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆ బాధను నుంచి బయటకు వస్తాడు, జ్ఞానం లేనటువంటి వాడు బాధపడతాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా దీని గురించి? వాళ్ళ స్థితిని బట్టి, ఆ జ్ఞాన స్థితిలో, ధ్యాన స్థితిలో ఉంటే అంటే ఇది అంటే నీకు జబ్బు చేసినా కూడా ఆ జబ్బు బాధను అనుభవించలేడు. జబ్బు వస్తుంది, జబ్బు అంటే మనకు ఎందుకు భయం? ఆ జబ్బు వల్ల మనకు బాధ వస్తుంది. ఆ బాధను కనుక అధిగమించగలిగితే మనకి జబ్బు ఏం చేయదు. ఆ విషయంగా మనం కానీ ఇప్పుడు ఏదైనా ఎవరికన్నా ఈ విషయాల్లో కనుక ఏమైనా డౌట్ ఉంటే అడగండి, దాని గురించి మనం మాట్లాడతాం. ఇంకో టాపిక్ వెళ్ళాము. జబ్బు అనుకోవాలి మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు. కొన్ని కష్టాలు మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలంగా అనుభవిస్తాం. కొన్ని కష్టాలు మనకి అంటే ఒకటి ఈ ప్రారబ్ధ కర్మ అనే రెండు రకాలు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. ప్రారబ్ధ కర్మలు ఏదైనా పుణ్యం చేసుకున్నాం అనుకో, ఆ పుణ్యం యొక్క ఫలితం ఇమ్మీడియట్గా అనుభవించాం, వెనకేసేస్తాం, సంచిత కర్మలో వెళ్ళిపోతుంది. తర్వాత జన్మలో అది ప్రారబ్ధ కర్మగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్తూ ఉన్నావు,
ఒక దగ్గర ఏదో ఒక పండు కొనుక్కున్నావు, డజన్ అరటికాయలు వంకాయ ఇవి మ్యాంగోస్ కొనుక్కున్నావు. వాడు 99 రూపాయలు అన్నాడు. నువ్వు 100 రూపాయలు నోటు ఇచ్చావు. సార్ చిల్లర లేదు సార్, మరి ఏం చేయమంటావు, రూపాయి నాకు కావాలంటే, సార్ ఈ లాటరీ టికెట్ ఉంది, రూపాయి తీసుకోమన్నాడు. సరే ఇవి అని చెప్పి లోపల పెట్టుకున్నాడు. ఆ లాటరీ టికెట్ 1 కోటి రూపాయలు వచ్చింది. వీడు అడగలేదు కదా, వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రారబ్ధ కర్మ. వాడు ఎప్పుడో గత జన్మలో ఎవడికో ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఎప్పుడో పెట్టేసేసి వాడికి డబ్బులు ఇస్తే అది వడ్డీ 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 పెరిగి ఇప్పుడు 1 కోటి రూపాయలు అయ్యి ఆ 1 కోటి రూపాయలు వాడు అడగకుండా వచ్చింది. అది ప్రారబ్ధ కర్మ. అదేవిధంగా ఎవరినో మోసం చేశాడు. ఎవరినో మోసం చేసి ఎవరికి 10 రూపాయలు 100 రూపాయలు వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఎగ్గొట్టి వాడిని కష్టాలు పెట్టి ఇచ్చేసాడు. అందుకనే ఈ జన్మలో వాడికి 1 లక్ష రూపాయలు వస్తే ఆ 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలు చేద్దామని స్టాక్స్లో పెట్టాడు. స్టాక్స్లో పెట్టంగానే మొత్తం ఉడ్చుకొని పోయింది. 1 లక్ష రూపాయలు కాదుగా చివరికి తినడానికి లేకుండా పోయింది. ఏంటి? ప్రారబ్ధ కర్మ. ఎవరినో మోసం చేస్తే అది ఎక్కడికి పోదు. అందుకని మా నాన్న అంటూ ఉంటాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తాతకు పెట్టిన బొచ్చ తలవాకిట్లోనే ఉంటుంది అని చెప్పి అంటాడు. అందుకనే తాత మనవడు సినిమా చూసారు వాళ్ళ తాత మనవడు సినిమాలో ఒక పాట ఉంటుంది. అంటే వాళ్ళ తాతకి వాడు ఒకడు గొయ్యి తీస్తూ ఉంటాడు. నానా ఎందుకు గొయ్యా అంటాడు. అంటే మీ తాత నాకు తలకాయ నొప్పిగా ఉన్నాడు, మీ తాతను పూజ చేయడానికే ఈ గొయ్య అంటాడు. వాడేం చేస్తాడు? ఒక చిన్న కర్ర ఒకటి తీసుకొని పక్కన ఒక చిన్నది గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఒరే బాబు నీకెందుకు రా గొయ్య అంటాడు. మా తాతకు చేసిన మర్యాదే రేపు నీకు చెయ్యాలి కదయ్యా అంటాడు. అది తాత మనవాడు సినిమాలు అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసా. అప్పుడు చూసింది దెబ్బకి ఎప్పుడో కూడా గుర్తుంది. అప్పుడు ఆలోచింపజేసింది, ఓ మై గాడ్, ఎంత మంచి సినిమా, ఎంత గొప్ప రీతి. కాబట్టి మన తల్లిదండ్రులకు మనం చేసిందే రేపు మన బిడ్డలు మనకి చేస్తారు అనేటువంటి విధానం. అందుకనే మన బిడ్డలను మనం ఎవరన్నా మనకు చేస్తుంటే మన తల్లిదండ్రులకు మనమేం చేశామా అని ఒక్కసారి కనుక గుర్తు తెచ్చుకుంటే మన బిడ్డలు మనకు అలా ఎందుకు చేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి మన పిల్లలకి మన తల్లిదండ్రులకు మనం చేసేసామనేది మర్చిపోయి మన పిల్లలను మనమేం చూడాలి అనేటువంటి గుర్తుపెట్టుకుంటే అది మనకి బాగా. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని మనకి అర్థం కావు, ఎందుకంటే గత జన్మలు మనకు గుర్తుండవు కాబట్టి మనకు అర్థం కావు. కాబట్టి కొన్ని మంచి కర్మలైనా సరే చెడు కర్మలైనా సరే అవి ప్రారబ్ధ కర్మలకు సంబంధించినటువంటి విషయాలు. అర్థమైందండి? కాబట్టి కర్మ సిద్ధాంతం అంటే ఇలా ఉంటుంది. ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఈ మూడింటికి మధ్యలో ఈ కర్మ సిద్ధాంతం అనేది నడుస్తూ ఉంటుంది. ఓకే, ఈ విషయాల గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?